హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీకు ఈ వీడియోలో మీరు ఇంతవరకు 2 బ్లౌజులు కటింగు, 4 బ్లౌజులు కటింగ్ అయితే చూసుంటారు. కానీ 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయడం చూసారా అండి? నేనైతే మీకు ఈ వీడియోలో 2 బ్లౌజులు ఒకేసారి ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను 2 బ్లౌజులు అనేది ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసాను. చూడండి, ఈ 2 కూడా ఒకళ్ళకే చెందినయండి. 2 బ్లాక్ బ్లౌజులే అవటంతో నేను 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేద్దామని నా మనసులో అనిపించింది. కానీ వీడియో తీయాలని అనిపించలేదు, ముందుగా నాకు అనిపించలేదు. సరే, ఇంకా నేను ఇలా ఆ విధంగా మెయిన్ డాట్స్ వేసేసాను. తర్వాత వీడియో తీస్తే బాగుండు కదా అనించి ఇంకా నేను వీడియో అయితే తీస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ అయితే వేసేసాను. బ్యాక్ పార్ట్స్కి మెయిన్ డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ పార్ట్స్ డాట్స్ వేసేటప్పుడు మనం 1 నుంచి అట్లా వేయకూడదండి. బ్యాక్ పార్ట్స్ డాట్స్ ఎప్పుడు కూడా మనకి సెంటీమీటర్స్ ఉంటుంది కదా, అంగుళాల్లో ఉంటుంది కదా, అక్కడ 3 పాయింట్స్ అని ఉంటుంది. 3 పాయింట్స్ 1 2 3 పాయింట్స్ దాకా గుర్తుపెట్టుకుని మనం 4కి పొడవు 4కి వేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్లో చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. నెక్ అనేది జారకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను ఈరోజు వీడియోలో 2 ప్లెయిన్ బ్లౌజులను ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మన మైండ్కి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలండి. అలా ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా అనేది ఈ బ్లౌజ్ అనేది బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా నేనైతే 2 ప్లెయిన్ బ్లౌజులు కూడా మెయిన్ డాట్స్ అనేది వేసేస్తున్నాను ఫ్రంట్. చూడండి, ఈ విధంగా డాట్స్ వేసేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. దానికి వేసేసాం కదా, మళ్ళీ దీనికి వేస్తున్నామే అని అనిపించుకోకుండా మనం చూడండి, నేను అసలు ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్క కుట్టు కూడా ఉప్పదీయకుండా అనేది స్టిచ్చింగ్ అయితే చేశానండి. చాలా నీట్గా అయితే చేశాను. ఈ విధంగా 2 బ్లౌజులను మీరు ఇంతవరకు స్టిచ్చింగ్ అయితే చూసుంటారు కదా. చూడండి, నేనైతే ఈ విధంగా 2 బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడూ కూడా ప్లెయిన్ బ్లౌజులు కానీ లైనింగ్ బ్లౌజులు కానీ 2 పీసెస్ 3 పీసులు అలా కట్ చేసుకుంటాం, కానీ 2 బ్లౌజులు అనేది ఒకేసారి స్టిచ్చింగ్ చేయం కదా. చూడండి, ఈ విధంగా మనం ఏం చేయాలంటే క్రాస్ బెల్ట్లు వేస్తాం కదా షేప్ దగ్గర, ఆ బెల్ట్లు వేసేటప్పుడు ఈ విధంగా మనం కరెక్ట్గా అనేది పెట్టేసుకోవాలండి. చూడండి, పాదం వైపు అనేది మనం పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ వచ్చేసేసి లైనింగ్ కింద ఉండాలి. ఇంకొక షేప్ బెల్ట్కి వచ్చేసేసి లైనింగ్ పైకి ఉండాలి. మనం వేసే లైనింగ్ పీస్ అనేది ఫస్ట్ ఒక బెల్ట్కి వచ్చేసి కింద ఉండాలి, రెండో బెల్ట్కి వచ్చేసి పైన ఉండాలి. ఆ విధంగా మనం షేప్ బెల్ట్లు కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కడా కూడా పొరపాటు రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి. మనకు కుట్టు అనేది విప్పదీయకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి షేప్ బెల్ట్ ఎంత ఉందో ఆ విధంగా మెజర్ చేసేసుకుని మనం మిగిలిందంతా వేస్ట్ పీస్ అంతా కట్ చేసేసేద్దామండి. చూడండి, ఈ విధంగా వేస్ట్ పీస్ అంతా కట్ చేసేసిన తర్వాత నేను ఎప్పుడూ ఒకే పద్ధతిలో వేస్తానండి షేప్ బెల్ట్. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇదైతే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసేద్దాము. ముందుగా మెయిన్ క్లాత్కి ఈ విధంగా బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసిన తర్వాత మనం నిదానంగా తిప్పేసుకుంటూ ఆ తర్వాత మనం వేసిన మందపాటి పీసుని మీద అనేది పెట్టేసుకోవాలి. చూడండి, నేను 2 కూడా ఒకేసారి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మనకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయచ్చండి. ఈ విధంగా నాకు ఫస్ట్ టైము 2 పీసులు ఒకళ్ళకే చెందినవి వచ్చినాయండి. ఇంకా ఈ విధంగా రావడంతో సరే ఒక్కసారి ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేద్దామనే ఆలోచన వచ్చింది. సరే, ఎలాగో స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ విధంగా హోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ మనకి ఖర్చు కానీ కుట్లు కానీ బయటికి కనిపించదండి. ఈ విధంగా చేస్తున్నట్లయితే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా చూడండి,
2 బ్లౌజులు ఒకేసారి కుడుతున్నాను కదా, ఎటువంటి కన్ఫ్యూజ్ లేదండి, చక్కగా వచ్చేస్తున్నాయి. మన ఫ్రంట్ పార్ట్లో చూడండి, మీకు చూపిస్తాను. ఇంతవరకు ఈ వీడియో ఎవరు పెట్టుంటారు అనుకుంటున్నానండి. ఈ విధంగా 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఉక్సులు కాజాల బెల్ట్లకి జాయిన్ చేసేసుకోవాలి కదా. ఉక్సులు కాజాల బెల్ట్లు అయితే తీసేసేద్దాము. కాజాల బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసేద్దామండి. ఇప్పుడు ఉక్సులు బెల్ట్ అసలు చాలా ఇదిగా మంచిగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చండి ఇంట్లో ఉంటూ. మన బ్లౌజులే కాదు, బయటికి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది పెట్టాలండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకి చాలా మంచిగా అలవాటు అయిపోతుందండి టైలరింగ్. చూడండి, ఈ విధంగా ఉక్సులు కాజాల బెల్ట్లు కూడా 2 పీసెస్ కూడా జాయిన్ చేసేద్దాము. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్ అయితే మనకి వచ్చేస్తున్నాయి కదా. ఇంకా ఈ టైంలో నాకైతే చాలా ఒత్తిడిగా ఉంటుందండి టైలరింగ్. అందుకని నేను ఇంకా పెద్ద లాంగ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. చూడండి, ఈ విధంగా మనం మొత్తం కూడా ఉక్సులు కాజాల బెల్ట్లు జాయిన్ చేసేసుకుందాము. ఉక్సుల వైపున ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. కాజాల వైపు అంటే కాజాల పట్టీ అనేది మనకి పెంపు పట్టీ వస్తుందండి. ఉక్సుల పట్టీ వచ్చేసి ఈ విధంగా అణిసి పట్టీ వస్తుంది. ఉక్సులు కాజాల బెల్ట్లు వేసేటప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసి వేయాలండి. ఎందుకనంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఉక్సుల బెల్ట్ల వైపున కాజాల బెల్ట్లు ఉంటాయి, కాజాల బెల్ట్ల వైపున ఉక్సుల బెల్ట్లు ఉంటాయి. మా సైడ్ అయితే ఎక్కువగా కాజాల బెల్ట్లు వచ్చేసి కుడివైపు ఉంటాయండి, ఉక్సుల బెల్ట్ వచ్చేసి ఎడమ వైపు ఉంటుంది. మాది విజయవాడ కదా. కొన్ని ఒక్కొక్క బ్లౌజ్ అయితే వస్తుందండి. నాకు ఒక్క బ్లౌజ్ వచ్చింది. నేను స్టిచ్చింగ్ చేస్తే మొదలుపెట్టిన తర్వాత అది కాజాల బెల్ట్ ఏమో ఎడమ వైపు ఉంది, ఉక్సుల బెల్ట్ ఏమో కుడివైపు ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు నేను మొత్తం కూడా ఉప్పు తీయాల్సి వచ్చింది. నేను నార్మల్గా వేసేసాను. నా పద్ధతిలో అయితే టైలరింగ్ మొత్తం చేసేసానండి. వాళ్ళకి ఉక్సులు కాజాల బెల్ట్లు వేసేసి జాయిన్ చేసేసి ఇచ్చేసిన తర్వాత ఆమె పెట్టుకున్నాక ఇంకా చూసి, ఇదేంటమ్మా నాకు ఇట్లా వేసావు, కాజాల బెల్ట్లు ఉక్సుల బెల్ట్లు ఇట్లా వేసావు అని చెప్పేసేసి ఇంకా గోల చేసిందండి. ఇంకా మొత్తం అన్నీ ఉప్పదీసి అవి స్టిచ్చింగ్ చేసేటప్పటికి నాకైతే చాలా ఇసుకొచ్చేసింది. అటువంటి రిస్క్ మనం పడకుండా ఉండాలంటే ఉక్సులు కాజాల బెల్ట్లు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మనకిచ్చిన ఆది బ్లౌజును చెక్ చేసుకున్న తర్వాతనే ఉక్సులు కాజాల బెల్ట్లు అనేది వేస్తే చాలా మంచిదండి. మనకి డబల్ పని లేకుండా ఉంటుంది. ఆ విధంగా అది మాత్రం వేయండి కంపల్సరీగా. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా వస్తుందండి. ఇప్పుడైతే నడుంకి పీస్ యాడ్ చేయాలి కదా, నడుం పీస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. అంతకుముందు నాకు కటింగ్ చూపించిన మేడం గారు అయితే ఎలా కట్ చేసేవాళ్ళు అంటే నడుం పీస్ కూడా బ్యాక్ పార్ట్లో తీసేసేసి అలా కట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా వేయట్లేదండి కటింగ్. అసలు మొత్తం మనకి నార్మల్గా పొడవు తీసేసుకుని ఆ ఎక్స్ట్రా పీస్ ఏం చేస్తున్నారంటే నడుం బెల్ట్ వేయడానికి ఒక పీస్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎడ్జెస్ పీస్ వస్తుంది మనకి. కటింగ్లు ఎలాగ ఉంటాయి కదా, ఎడ్జెస్ పీసులు వేస్ట్గా పోకుండా ఈ విధంగా నడుంకి అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా నడుం పీస్ ఎడ్జెస్ వేసినట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మనకి బ్లౌజ్ అయితే 2 బ్లౌజులకి కూడా ఈ విధంగా నడుం పీస్ని అయితే యాడ్ చేసేద్దాము. ఈ విధమైన వీడియో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్. నేను ఫస్ట్ టైం అయితే నేనే చేస్తున్నాను అనుకుంటున్నానండి. మీరేమైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా 2 బ్లౌజులు కూడా ఒకేసారి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను కదా.
ఇప్పుడు మనం నడుము పీస్ వేసాం కదా, దానిపైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు కంపల్సరీగా ఆర్మ్ హోల్లో లోతు అనేది తీయాలి హ్యాండ్స్కి. చూడండి, ఈ విధంగా కర్వ్ షేప్ అనేది వచ్చినట్లయితే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. అలా కట్ చేసిన తర్వాత షోల్డర్ పైన ఒక టాకా అయితే పెట్టేసుకుందాము చిన్నగా. మనం షోల్డర్ పైన టాకా పెట్టుకున్నాం కదా, ఆ టాకా వచ్చేసి మనం షోల్డర్ కుట్టు వేస్తాం కదా, జాయింట్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేసే దగ్గర కరెక్ట్గా రావాలండి. అలా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇలా వేయటం కుదరలేదనుకోండి, చెక్ చేసుకుని మనం కట్ చేసుకున్న కట్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయండి. ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత తిప్పి మళ్ళీ ఇంకొక సైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి డబల్ కుట్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా టూ బ్లౌజ్కి టూ హ్యాండ్స్ ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. నాకు ముందైతే అసలు ఈ వీడియో తీయాలన్న ఆలోచన రాలేదండి. ఒకసారి అసలు 2 బ్లౌజులు ఒకసారి స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి నేను ఇంకా ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 బ్లౌజెస్కి కూడా హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి. రెండు బ్లాక్ బ్లౌజులు రావటం ప్లస్ 2 ఒకే కస్టమర్ రావటం నాకు ప్లస్ పాయింట్ అయింది. ఈ విధంగా 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయడానికి. అదే వేరే వాళ్ళవి అనుకోండి, మనకు అస్సలు కుదరదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలా మాత్రం ప్రయత్నించకండి. మన దగ్గర ఒకటే మెజర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి మనం దానికి దీనికి అలా మాత్రం వేయకండి. వేరే వాళ్ళ బ్లౌజులు మాత్రం ఒకటే ఉన్నాయి కదా అని చెప్పేసి మాత్రం పొట్టకండి. అలా ఏదైనా మనకి ఒకే కస్టమర్కి చెందిన ఒకే బ్లౌజ్ అయితేనే మనం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయగలమండి. చూడండి, ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి కుడతాము, తర్వాత ఇంకోటి కుడతాము. మన ఆల్టర్నేట్లో అదే కుట్టేసేసామనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనం చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డాట్స్ వేయాలి. కానీ ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే నాకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేదండి, చాలా క్లియర్గా కుట్టాను. ఎక్కడ ఒక కుట్టు కూడా నేను ఉప్పదీయకుండా అనేది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. అంటే 2 బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, దేన్ని కూడా ఒకటి కూడా పొరపాటుగా అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదు. చాలా క్లియర్గా స్టిచ్చింగ్ అయితే చేశానండి. చూడండి, ఈ విధంగా మనం 2-3 కుట్లు అనేది ఎగస్ట్రా వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. ఆది బ్లౌజ్ తీసుకుని వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత మెజర్ చేసేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. సైడ్ జాయింట్స్ టైలరింగ్లో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేద్దామనే చూస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్ 31st వచ్చేస్తుంది కదా, ఇంకా క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది కదా, ఇంకా వీటిలో నాకు ఎక్కువ బట్టలు అనేది వస్తాయండి. అందుకని చెప్పి నేను ఇంకా ఎక్కువ వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను. కానీ మీ కామెంట్కి మాత్రం నేను రిప్లై ఇస్తానండి. మీరు కంపల్సరీగా కామెంట్ చేసినట్లయితే మీకు ఏది కావాలన్న డ్రెస్సుల్లో కానీ లేదా ఫ్రాక్స్లో కానీ లేదా బ్లౌజ్ కటింగ్స్లో కానీ ఏదైనా సరే టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్కి తగిన రిప్లై అనేది నేను ఇస్తాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, ఏంటి అంటే మనం టైలరింగ్ క్లాసులు చెప్పమని ఒకే సిస్టర్ చెప్పండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు.
కానీ సిస్టర్ మీరు ఒక్కరే చేశారు, ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, నేను కంపల్సరీగా అయితే టైలరింగ్ క్లాసులు ఇస్తాను. కాకపోతే మనం ఈ ఒత్తిడంతా అయిపోయిన తర్వాత, అంటే న్యూ ఇయర్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మనం టైలరింగ్ క్లాసులు అనేది, సంక్రాంతికి కూడా నాకు ఎక్కువే వస్తాయండి బట్టలు. ఇంకా బిజీ ఏంటంటే ఈ షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి నైట్ కూడా వర్క్ చేయాల్సిన పని ఉంటుంది. ఎందుకనంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో స్టిచ్చింగు ప్లస్ జిగ్జాగ్ చేసుకోవాలి, 2 పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలండి. 2 ఆడపిల్లలే నాకు, 2కి జెళ్ళేయాలి కంపల్సరీగా, 2కి జెళ్ళం. అవన్నీ పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడము చాలా రిస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ లాంగ్ వీడియోలు అయితే పెట్టట్లేదండి. చూడండి, ఈ విధంగా మనం మెడకి పీస్ వేసేటప్పుడు కంపల్సరీగా మనం ఉక్సులు కదల బెల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఎక్కువ ఉన్న పీస్ని కట్ చేసేసుకుని మనం ఈ విధంగా మెడ పీస్ని అనేది జాయింట్ చేసేసుకోవచ్చు. కంపల్సరీగా మెడ పీస్ వేసేటప్పుడు క్రాస్ పీస్లే తీసుకోవాలండి. క్రాస్కి క్రాస్ జాయింట్ చేసుకుని మెడ పీస్ అనేది యాడ్ చేయాలి. మనం బ్లౌజ్ కట్ చేసిన పీసు వచ్చేసి కంపల్సరీగా మెడ పీస్కి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. క్రాసులుగా చిన్న చిన్న ముక్కలైనా సరే క్రాస్గానే తీసి మెడ పీస్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా 2 బ్లౌజులను ఒకేసారి స్టిచ్చింగ్ చేయటం, మీరు ఏదైనా వీడియో చూస్తే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి సిస్టర్. నేనైతే ఈ వీడియో నేనే ఫస్ట్ తీస్తున్నానేమో అనుకుంటున్నాను, కానీ నాకన్నా ముందు చాలామంది తీసే ఉంటారు, నేనైతే చూడలేదు. మీరేమైనా చూసినట్లయితే 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయటం కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, నేను చూశాను సిస్టర్ అని. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయడం. ఆ వీడియో మీకు చూపించడం ఇంకా హ్యాపీగా ఉంది. చూడండి, ఈ విధంగా 2 బ్లౌజులకి కూడా మెడ పీస్ అనేది యాడ్ చేసేసేద్దామండి. రెండు బ్లౌజులు కటింగ్ చూశాను, 4 బ్లౌజులు కటింగ్ కూడా చూశాను నేను, కానీ 2 బ్లౌజులు స్టిచ్చింగ్ మాత్రం నేనైతే చూడలేదు. నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మీరు కనుక చూసినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మెడ పీసులు కూడా అయిపోయినాయి వేయటం. ఇప్పుడు మెడ పీసుని తిప్పి ఈ విధంగా పెట్టేసేసి మనం వేసిన పీసు మీద పడేటట్లు కుట్టి చూసుకోవాలండి. చూడండి, ఇలా పీసు మీదే మనం కుట్టు పడేటట్లు వేసామనుకోండి, హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ కుట్టు అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, అంత లుక్ అనేది రాదండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మెడ పీస్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మెడ పీస్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ప్లెయిన్ బ్లౌజులకి కానీ లైనింగ్ బ్లౌజులు కానీ ఏదైనా సరే బ్లౌజ్ పీస్కి మనం మెడ పీస్ కట్ చేసేటప్పుడు కత్తిరి చూడండి చక్కగా ఈ విధంగా పెట్టుకుని కట్ చేయాలి. లేకపోయినట్లయితే మనం తొందరగా కట్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్కి పడిపోయే అవకాశం ఉంటుంది కత్తిర అనేది. అలా కాకుండా మనం చాలా నిదానంగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.